జగిత్యాల జిల్లా కోరుట్లపట్నంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ 4 కోట్ల ప్రజల తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిన మహాతల్లి సోనియా గాంధీ అని అన్నారు. వచ్చే జన్మదిన సమయం వరకు హిమాచల్ ప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్రాన్ని బహుమానంగా ఇవ్వాలన్నారు. सोनिया गांधी का नायकत्व तेलंगाणा इच्छिन तेलंगाणा तल्ली सोनिया गांधी का नायकत्व జన్మదినం ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 60 ఏళ్ల నుంచి తెలంగాణ కోసం పోరాడితే నెరవేరని కళను ఇవాళ సోనియా గాంధీ గారు నెరవేర్చి ఇవాళ తెలంగాణ సపరేట్ తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇదే ఏదైతే బీజేపీ నరేంద్ర మోడీ ఉన్నాడో, నరేంద్ర మోడీ తల్లిని చంపి బిడ్డను వేరు చేశానని మాట్లాడడం జరిగింది. ఈ మోడీ మన తెలంగాణకు అన్యాయం చేస్తుండు. ప్రతి దాని మీద తలుపులు మూసి ఈ విధంగా ఏది పార్లమెంట్లో తలుపులు మూసి తెలంగాణ ఇచ్చిందని మాట్లాడడం జరుగుతుంది. ఒక ఆంధ్ర ఏదైతే షర్మిల ఉన్నదో ఆమెకేదో అయిందని ఏదో ఫోన్ చేసి మాట్లాడడం, ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పట్టించుకోకపోవడం. ఏదైతే తెలంగాణ సపరేట్ అయినప్పుడు తెలంగాణకు ఐఐటి ఏదైతే ఇచ్చేది ఉండేనో ఇవ్వలేదు. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదు. విభజన హామీలను ఏ ఒక్కదాన్ని కూడా నెరవేర్చినటువంటి మోడీ గారు ఇవాళ మీరు అభివృద్ధి గురించి మాట్లాడడం, అదేవిధంగా ఏదైతే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలిపించినందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ రాబో కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సోనియా గాంధీకి బహుమానంగా ఇవ్వాలి. ఎందుకంటే సోనియా గాంధీ గారే ఇవాళ తెలంగాణ ఇచ్చింది కాబట్టి వారికి ఒక బహుమానంగా మనం రాబో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్లో వారికి ప్రభుత్వాన్ని ఇవ్వాలని చెప్తూ, అదేవిధంగా ఇంకొక విషయం, ఈరోజు బండి సంజయ్ గారు పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఓకే, మేము బాండ్ పేపర్ రాసిచ్చిండు. బాండ్ పేపర్ రాసిచ్చి పసుపు బోర్డు తెస్తా 15,000 రూపాయల మద్దతు ధర ఇస్తా అని రాసి, అదేవిధంగా చెరుకు ఫ్యాక్టరీని సొంత నిధులతోటి నేను ప్రారంభోత్సవం చేస్తా, సొంత నిధులతోటి నేను రైతులను ఆదుకుంటా అని మాట్లాడాను. దాని గురించి బండి సంజయ్ గారు మీరు సమాధానం చెప్పాలి. మీరు బాండ్ పేపర్ రాసిచ్చిర్రు, మీరు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు అయింది. ఎందుకంటే మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏదైతే మన ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ అప్పుడు మేము అక్కడ చెరుకు ఫ్యాక్టరీలు నిలుపు, అదేవిధంగా పసుపుకు మద్దతు ధర ఇస్తాను ఎందుకు ఇస్తారు, పసుపు బోర్డు తెస్తాను ఎందుకు చేయలేదు. కానీ మీరు కళ్ళబొల్లి మాటలు చెప్తూ అన్ని మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఇవాళ మీరు పబ్బం గడుపుకుంటున్నారు. మీరు అభివృద్ధి మీద మీకు ఎలాంటి ఆకాంక్ష లేదు. పేద ప్రజలను ఆదుకునే విధంగా మీ పార్టీలో ఏ ఒక్క పేద ప్రజలకు సాయం చేసింది లేదు. కాబట్టి మీరు నిజాయితీగా ఇమీడియట్లీ పార్టీ నుంచి ఏదైతే సస్పెండ్ చేస్తారో, లేకపోతే అరవింద్ను మీ పార్టీలో కొనసాగించు, ఈ అబద్ధాల ప్రభుత్వం మాది అని చెప్పడానికి మీకు ఒక అవకాశం ఉందని చెప్తూ, ఇప్పటికైనా షుగర్ ఫ్యాక్టరీ గురించి మీరు ప్రజలకు, మా కొరుట్ల నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని మేము కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తాం.